హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి నా ప్రాణమా పార్ట్ 69 చూసే ముందు పార్ట్ 68 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరునాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి లేచిన రాబర్ట్కు పల్లవి ఇంకా పడుకొని ఉండడం, అలాగే తన తల తడిగా ఉండడం గమనించి, ఏంటి ఈ అమ్మాయి స్నానం చేసి వచ్చి పడుకుందా, ఏమైంది అని అనుకుంటూ పల్లవి అంటూ లేపసాగాడు. మెల్లగా లేచిన పల్లవి, నేను ఈరోజు ఆఫీస్కి రాలేను, మీరు వెళ్ళండి ప్లీజ్ అని అనడంతో, ఏమైందిరా, తల కూడా తడిగా ఉంది, స్నానం చేసి వచ్చి పడుకున్నావా అని అడగ్గా, అవును పీరియడ్స్, ఈసారి ఎందుకో చాలా కడుపు నొప్పిగా ఉంది, మేబీ ప్రయాణం చేసి వచ్చాం కదా అందుకో ఏమో అని అనడంతో, సరే మరి పడుకో అంటూ తనకు బెడ్షీట్ కప్పి, బాబుని నేను స్కూల్లో డ్రాప్ చేస్తానులే అని చెప్పగా, వద్దులేండి, ఈ ఒక్క రోజుకే స్కూల్కి వెళ్ళకున్నా పర్వాలేదు, మళ్ళీ వాడిని తీసుకురావాలంటే మీరు ఒక్కరే రావాలి కదా అని అనడంతో, సరే చూస్తాను అని అంటూ బయటకు వచ్చేసరికి, డాడీ నేను స్కూల్కి రెడీ అయిపోయాను అంటూ కనిపించాడు బాబు. అప్పుడే రాబర్ట్ వాళ్ళ అమ్మగారు బాబుకి తినిపిస్తూ, పల్లవికి కాస్త బాగాలేదు కదా అందుకే తను నేను రెడీ చేశానురా అని అనడంతో, బాబుని చూసి స్కూల్కి వెళ్తావా నాన్న అని అడగ్గా, ఓ వెళ్తాను, మనం అక్కడ చూసినవన్నీ నేను మా ఫ్రెండ్స్కి చెప్పాలి కదా అని ఫుల్ ఎక్సైటింగ్గా ఉండడంతో, సరే మరి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ ఫ్రెష్ అప్ అయ్యి పల్లవిని మళ్ళీ చిన్నగా లేపి, వాడు స్కూల్కి వెళ్తానంటున్నారా, పర్వాలేదులే నేను సాయంత్రం తీసుకుని వస్తాను సరేనా, ఒకవేళ అప్పటి వరకు నాకు స్టొమక్ పెయిన్ తగ్గిపోతే నేనే వెళ్ళి తీసుకొస్తానులేండి అని అంది పల్లవి. అవసరం లేదు, ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో, నేను తీసుకొస్తాను సరేనా, నాకు ఆఫీస్లో కూడా పెద్దగా వర్క్ ఏం లేదు కదా అని అనగానే, అలాగే సారీ అని చెప్పింది. తంతాను పిచ్చిదానా, అవును అవసరమైనన్ని ఉన్నాయా అని అడిగాడు. తను ఏం ఉద్దేశించి అడుగుతున్నాడో అర్థమయ్యి, ఉన్నాయి అని చెప్పగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, కాస్త ఏమైనా తిని పడుకో సరేనా, ట్యాబ్లెట్స్ ఏమైనా కావాలంటే చెప్పు, నేను తీసుకుని వస్తాను అని చెప్పడంతో, అలానే అని అంది పల్లవి. అలా బాబుని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ 11 గంటలకు ఫోన్ చేసి, ఏమైనా తిన్నావా అని అడగ్గా, ఇంతకు ముందే అత్తయ్య గారు టిఫిన్ పెట్టారు, తిని ట్యాబ్లెట్ వేసుకున్నాను అని అనడంతో, సరే పడుకో, కాసేపు రెస్ట్ తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది, ఒకవేళ అనీజీగా ఉంటే ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం సరేనా అని అనగానే, సరే అని అంది. అలా 4 గంటలకి మళ్ళీ బాబుని తీసుకుని వెళ్తూ, ఆ రోజు తన స్నేహితులతో ఏమేం చెప్పాడో తెలుసుకుంటూ బాబు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. వీళ్ళు చేరుకునేసరికి పల్లవి అలాగే రాబర్ట్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు మాట్లాడుకుంటూ కనపడగానే, పల్లవిని చూసి గదిలోకి రా అన్నట్టుగా సైగ చేసి గదిలోకి వెళ్ళిపోగా, ఆ సైగలను చూసిన రాబర్ట్ వాళ్ళ అమ్మగారు చిన్నగా నవ్వుకుంటూ, నాన్న నేను ఫ్రెష్ అప్ చేస్తానురా, నీకోసం నీకు ఇష్టమైన స్నాక్స్ చేశాను అంటూ ఆవిడ బాబుని తన గదిలోకి తీసుకొని వెళ్ళిపోయారు. పల్లవి రాబర్ట్ వెనకాల వెళ్ళగా, ఎలా ఉన్నావురా, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అడగడంతో, నాకు ఎవ్రీ మంత్ ఇది కామనే అని అంది. దాంతో ఏదో సందేహం వచ్చి, మరి లాస్ట్ మంత్ ఆఫీస్కి ఎలా వచ్చావే అని అడగ్గా, అంటే అప్పుడు మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అప్పుడు మళ్ళీ వర్క్ కూడా పీక్స్లో ఉంది కదా అందుకే ట్యాబ్లెట్ వేసుకుని వచ్చాను, అస్సలు కడుపు నొప్పి అయితే నాకు కంట్రోల్ కాలేదు, కానీ మీకు ఎలా చెప్పాలో అర్థం కాక వచ్చాను అని అనడంతో, సారీరా, అసలు నీ గురించి నేను కొంచెం కూడా ఆలోచించలేదు, నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు అని చెప్పగా, పర్వాలేదులేండి ఇప్పుడు చెప్పగలుగుతున్నాను కదా, అప్పుడు మన ఇద్దరి మధ్య అంత ఫ్రీనెస్ లేదు కదా, ఇప్పుడే వచ్చింది కదా, సో నో ప్రాబ్లం, ఇంతకీ వర్క్ ఎలా ఉంది అని అడగ్గా, పర్వాలేదు, మనం 4 రోజుల నుంచి లేం కదా, కొన్ని వర్క్స్ పెండింగ్లో పడిపోయాయి, అవన్నీ క్లియర్ చేసేస్తానులే అని చెప్పగా, నేను రేపటి నుండి వస్తాను ఆఫీస్కి అని అంది. అవసరం లేదు, 5 డేస్ ఇంట్లో రెస్ట్ తీసుకో అని అన్నాడు రాబర్ట్. అయ్యో రామా, నాకు ఫస్ట్ రోజే అనీజీగా ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది, రేపటి నుండి ఏమీ ఉండదు అని చెప్పగా, అయినా పర్వాలేదు, ఇప్పుడు నువ్వు వచ్చి అక్కడ వెలగబెట్టాల్సిన పనులు ఏమీ లేవు, నేను చూసుకోగలను అని అన్నాడు రాబర్ట్. అతని మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరగ్గా, ఏమైంది, ఏడుస్తున్నావు, బాలేదా అని అనడంతో, అతన్ని గట్టిగా హత్తుకొని, మీరు నన్ను జీవితాంతం ఇలానే ప్రేమిస్తారా, నన్ను మళ్ళీ దూరం చేయరు కదా, మీకు ఇంకా దూరం అయితే నేను భరించలేను
అని ఎమోషనల్ అవ్వగా, ఏమైందిరా అలా ఎమోషనల్ అవుతున్నావు, ఏం జరిగింది అని అడగడంతో ఏం లేదు అని అంది. దాంతో పల్లవికి తన గతంలో ఏదో జరిగిన సంఘటన గుర్తొచ్చింది అని అర్థమై, నువ్వు ఇలా ఏడిస్తే నాకు అస్సలు బాగోదు చెప్తున్నాను. అయినా నువ్వు ఇలా ఏడవడానిక నేను నిన్ను పెళ్లి చేసుకున్నది కాదు కదా అంటూ నవ్వి, సరే వాడి కోసం ఏదో స్నాక్స్ చేశాను అని చెప్పింది కదా అమ్మ, నాకు కూడా తీసుకురాపో, నేను అంతలోపు ఫ్రెష్ అయి వస్తాను అని అనగానే అలాగే అంటూ వెళ్ళి స్నాక్స్ తీసుకొని వచ్చి వాళ్ళ గదిలోకి వచ్చేసరికి ప్లే స్టేషన్లో గేమ్ ఆడుతూ కనపడిన రాబర్ట్ని చూసి, మీరు గేమ్స్ కూడా ఆడతారా అని అడగ్గా, అదేంటే అలా అడిగేవు, అదేదో తప్పు చేస్తున్నవాడిలా అని అనడంతో, అయ్యో అదేం లేదు, మీకు ప్లే స్టేషన్ కూడా అలవాటు ఉందా అని అడిగింది. అయ్యో అలవాటు కాదు, మనం ఇందులో పిచ్చ ఎక్స్పర్ట్వి, వాడిని కూడా రమ్మను, వాడికి కూడా నేర్పిస్తాను అని అనగానే, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంటే దీన్నే అంటారు అని అంది పల్లవి. ఓయ్ అంటూ పల్లవిని తన మీదకు లాక్కొని, ఏంటే బాగా మాట్లాడుతున్నావు అని చెప్పగా, శ్రీవారు నాకు ఈ 5 రోజులు దూరంగా ఉండాలి, ఆ విషయం మర్చిపోతున్నారు మీరు అని అనడంతో, మాకు ఆ విషయం తెలుసులేవే, వాడిని తీసుకురా, వాడు కూడా కాసేపు ఆడతాడు కదా అని అన్నారు. వాడు అత్తయ్యతో కలిసి స్నాక్స్ తింటూ హోంవర్క్ చేస్తున్నాడు అని చెప్పడంతో, పాపమే వాడు ఏదో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అంటూ పల్లవిని తన మీద నుండి లేపి బాబుని పిలవగా, బాబు రాగానే ఇద్దరు కలిసి ప్లే స్టేషన్ ఆడడం మొదలు పెట్టడంతో, ఇంకా మంచిది అని అనుకుంటూ బయటకు వెళ్ళిన పల్లవి అదే విషయాన్ని అత్తగారితో చెప్పగా, వాడికి ఇదొక పిచ్చి ఉందమ్మా, ఇది ఎలా వదులుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పగా, ఇప్పుడు ఆ పిచ్చి చిన్నోడికి కూడా పట్టుకుందిలేండి అని నవ్వింది పల్లవి. అలా రోజు పల్లవి వాళ్ళ అత్తగారి కోసం మామగారి కోసం తెచ్చిన వస్తువులన్నీ చూపించగా వాళ్ళిద్దరూ చాలా ఆనందపడిపోయారు. అలా గదిలోకి వచ్చి ఆరాధ్య వాళ్ళ దగ్గరికి రేపు వెళ్దామా, వాళ్ళ కోసం బాబు కోసం కూడా కొన్నాం కదా, వాళ్ళకి ఇచ్చేద్దామా అని అడగ్గా, ఇప్పుడొద్దు, నువ్వు మొత్తం రికవరీ అయ్యి నార్మల్ అయ్యాక వెళ్దాంలే అని అనడంతో, అయ్యో ఇప్పుడు ఏం కాదు అని అంది. అరే చాలా నీరసంగా ఉంటుంది కదా, అవసరం లేదు, కావాలంటే ఆరాధ్యకు ఫోన్ చేసి విషయం చెప్పు అని అనడంతో, ఏంటో ఈ మధ్య తెగ నచ్చేస్తున్నారు నాకు మీరు అంటూ రాబర్ట్కు 2 చెంపలకు ముద్దులు పెట్టగా, పెళ్ళయి ఇన్ని రోజులైనా కూడా నీ మొగుడికి ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు పిచ్చిదానా అని అంటూ పల్లవికి ముద్దు పెట్టేసి ఆరాధ్యకు ఫోన్ చేసి విషయం చెప్పు అని అనడంతో, అలాగే అని ఆరాధ్యకు ఫోన్ చేసి తన పీరియడ్స్ గురించి చెప్పి 2-3 డేస్ తర్వాత వచ్చి మీకేం తీసుకొచ్చామో అవి ఇస్తాము అని చెప్పడంతో, అలాగే అని చెప్పి ఎలా జరిగింది అని అడగ్గా అన్ని విషయాలు చెప్పడంతో, వచ్చాక వాడిని మాత్రం అనంత్కి మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళారో చెప్పొద్దని చెప్పు, నీకు దండం పెడతాను అని ఆరాధ్య అనగానే, అది నా చేతిలో లేదు ఆరాధ్య, నేను చెప్పినా వాడు వింటాడంటావా, రాగానే అనంత్ వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఫస్టే అడిగాడు, వాడి ఫ్రెండ్స్ కోసం బాగానే గిఫ్ట్స్ కూడా తీసుకున్నాడు తెలుసా అని అనగానే, తీసుకుంటే తీసుకున్నాడు పర్వాలేదు, కానీ ఎక్కడ తీసుకున్నాడో మాత్రం చెప్పొద్దు, బాబుకు మీకు ఒక దండం, వాడు ఇంకా నన్ను టార్చర్ చేస్తాడు అని అనడంతో, ఇప్పుడు బాల్ నీ కోర్టులోనే ఉంది కదా ఆరాధ్య, మీ డాడీని అడుగు అని చెప్పు చాలు, ఎలాగో అన్నయ్య నీ కండిషన్ చూసి ఒప్పుకోరు కదా అని అనడంతో, అది కూడా కరెక్టేలే అని చెప్పగా, ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగింది ఆరాధ్య. అందరం బాగున్నాం అని అంది. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేశారు. అలాగే రాబర్ట్ కూడా జ్వలంత్కి ఫోన్ చేసి 2-3 డేస్ తర్వాత వస్తాము, పల్లవికి కాస్త ఒంట్లో నలతగా ఉంది అని చెప్పడంతో, ఏమైంది అని కంగారుగా అడిగాడు జ్వలంత్. ఎలా చెప్పాలో తెలియక, అంటే 5 డేస్ జర్నీలో తిరగడం అయింది కదా, దానివల్ల కాస్త చిన్నగా ఫీవర్ వచ్చింది అంతే, 2-3 డేస్లో కవర్ అయిపోతుంది, 3 డేస్ తర్వాత వస్తాము అని చెప్పగా, అలాగే అని అన్నాడు జ్వలంత్. ఆ మర్నాడు రాబర్ట్ ఏదో కాగితాలతో వచ్చి పల్లవి చేతికి కాగితాలు ఇస్తూ, నాన్న తన ఆస్తి మొత్తాన్ని బాబు పేరు మీద, అలాగే మనకు ఎవరైనా పుడితే వాళ్ళ పేరు మీద సమానంగా వచ్చేట్టు రాశారు, ఒకవేళ మనకు ఎవ్వరూ పుట్టకపోతే ఆస్తి మొత్తం బాబుకు చెందేలా రాశారు అని అనడంతో షాక్ అయిపోయి, ఏంటండి ఇది, అలా ఎందుకు చేశారు మావయ్య గారు అని అడిగింది పల్లవి ఆశ్చర్యంతో కూడిన బాధతో. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడూ ఒకసారి చేయాల్సిందే కదా పల్లవి, అయినా ఆయన కష్టార్జితం ఆయన మనవళ్లకు మనవరాలకి చెందాలి అనుకోవడం తప్పులేదు కదా,
సో ఒకవేళ ఎవ్వరూ లేకపోతే బాబుకొక్కడికే చెందుతుంది, ఇంకా ఒకరుంటే ఇద్దరికి సమానంగా చెందుతుంది, ముగ్గురుంటే ముగ్గురికి 3 పాలు, అలా రాశారు. ఈ కాగితాలు నీ దగ్గరే పెట్టుకో అని అనడంతో, అంటే ఆస్తి కోసం నేను మీతో ఉంటున్నాను అని అనుకుంటున్నారా అని అడిగింది బాధగా. ఏ పిచ్చిదానా, అలా ఏం కాదు. యాక్చువల్లీ ఈ టాపిక్ మొన్న ట్రిప్కి వెళ్ళకముందే నాన్న నాకు మధ్యలో వచ్చింది. నాన్ననే అన్నారు, ఆ అమ్మాయికి కాస్త భరోసాగా ఉంటుంది, బాబు పేరు మీద కూడా మనం ఎంతో కొంత ఆస్తి రాస్తే మేలు కదా అని. అలాగే ఆ రోజే మేము లాయర్ని అప్లై చేయించాము, కానీ ఆ పత్రాలు ఈ రోజు వచ్చాయి అంతే అని అనగానే, ఇదంతా వద్దు, ఆస్తి మొత్తాన్ని మీ పేరు మీద రాయించుకోండి అని చెప్పింది. నాకెందుకే ఆస్తి, నేను సంపాదించుకోవడం లేదా? అయినా నేను సంపాదించే ఆస్తి కూడా నా పిల్లలందరికీ సమానంగా చెందుతుంది, నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని అనడంతో, అలా కాదండి అని ఏమో అనబోతూ ఉంటే, చెప్పేది విను, వెళ్ళి పత్రాలు లోపల పెట్టు అని కాస్త కటువుగా చెప్పడంతో, మీరు ఇలా కటువుగా మాట్లాడినంత మాత్రాన నేను సైలెంట్ అవుతానని అనుకుంటున్నారా? అస్సలు కాదు, నేను మావయ్య గారి దగ్గరికి వెళ్ళి మావయ్య గారిని కూడా అడుగుతాను అని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే పల్లవి చేయి పట్టుకొని ఆపాడు. చెప్పాను కదా పల్లవి, నాన్న ఇష్ట ప్రకారమే రాశారు అని అనడంతో, నేను నమ్మను అని అనగానే, సరే వెళ్ళడుగు అని చెప్పగా పల్లవి అదే విషయాన్ని వెళ్ళి మామగారిని అడగడంతో, ఆయన కూడా నేను సంపాదించిన ఆస్తిని నా మనవళ్ళు మనవరాళ్ళ పేరు మీద రాశానమ్మా, దీనిలో ఎవ్వరి ఫోర్స్ లేదు, ఎవ్వరి బలవంతం కూడా లేదు, నేను నా ఇష్ట ప్రకారమే రాశాను. అయినా ఒకప్పుడు ఆస్తి గురించి బాగా వెంపర్లాడేవాడిని, కానీ ఆస్తి కన్నా కుటుంబమే ఆనందమని తెలిసిన తర్వాత ఇంతకు మించి కుటుంబాన్ని నాకు ఇచ్చిన నీకు ఏం చేయగలను అనుకుంటే, ఇదిగో ఈ పిల్లలిద్దరికీ ఆస్తిని సమానంగా పంచడమే నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అని నాకు అర్థమయ్యి నేనే రాశాను, ఇంకా ఇందులో ఏమీ మార్పు ఉండదు అని అన్నారు. ఆ తర్వాత అత్తగారికి చెప్పడానికి ప్రయత్నించగా ఆవిడ కూడా, మీ మావయ్య చేసింది మంచి పనేరా అని అనడంతో ఇంకేం మాట్లాడలేక గదిలోకి వచ్చి పేపర్స్ లోపల పెట్టి కోపంగా ఉండగా తన కోపాన్ని చూసి నవ్వుకుంటూ తన దగ్గరకు వెళ్ళి, మేమెవ్వరం కావాలని చేయలేదురా, మాకు ఇష్టం ఉన్నట్టే చేశాం, కాబట్టి నువ్వు ఏం కంగారు పడకు ప్లీజ్ అని అన్నాడు రాబర్ట్. ఆ మాటలకు కూడా పల్లవి కరగకపోయేసరికి, అదే చెప్తున్నాను కదా బంగారం, నా మాట వినే అని అనడంతో, మీ అందరికీ నేను ఆస్తి కోసం చూసేదానిలా కనిపిస్తున్నానా అని అడిగింది. ఎవరు చెప్పారు అలా కనిపించావని? అలా కనిపించేదానివే అయితే మేము అసలు ఆస్తిని ఇలా రాసిచ్చేవాళ్ళమే కాదు, అయినా నువ్వు ఎలాంటి దానివో అంచనా వేయలేనంత మూర్ఖుడిని కాను నేను, ఎక్కువగా ఆలోచించకు అని చాలా కష్టపడి పల్లవిని కన్విన్స్ చేశాడు. అలా అనుకున్నట్టుగా 4 రోజుల తర్వాత పల్లవి రాబర్ట్ బాబుతో కలిసి జ్వలంతాల ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం తీసుకొచ్చారో అవి ఇవ్వగా, ఆరాధ్య పల్లవిని గదిలోకి తీసుకుని వెళ్ళి, కనీసం ఇప్పుడైనా చెప్పమ్మా, మీ ఇద్దరి బంధం మొదలైంది అని, మీ అన్నయ్య కంటే నాకే ఎక్కువగా టెన్షన్ ఉంది అని అడగడంతో ఆరాధ్యను చిన్నగా హత్తుకొని, మేము చాలా ఆనందంగా ఉన్నాం, ఇద్దరం ఒక్కటయ్యి బంధంలోకి అడుగు పెట్టాము, ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, నా జీవితంలో ఎలాంటి ప్రేమను నేను చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు ఆరాధ్య, అన్నయ్య నన్ను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అన్నప్పుడు మనసులో ఎంత భయం ఉందో నాకే తెలుసు, అమ్మాయిల వెంట తిరిగేవాడితో నా పెళ్ళ అని అనుకుని క్షణం లేదు, కానీ అన్నయ్యపై ఉన్న నమ్మకంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, మీరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకోవాలని అనుకున్నాను, కానీ నా జీవితంలో మీకు ఇంకా ఎక్కువ రుణపడిపోతున్నానని అప్పుడు అనుకోలేదు, ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం తప్పులు చేస్తూనే ఉంటారు అని అనుకోవడమే తప్పు అని అన్నయ్య చెప్పిన మాటలు ఇప్పుడు నాకు రుజువయ్యాయి. నా ఆనందాన్ని మాటల్లో వివరించలేను, మీ ఇద్దరికీ ఎన్ని వేల సార్లు ఎన్ని లక్షల సార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే, ఆ కుటుంబం నన్ను బాబుని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసా అంటూ వాళ్ళ బాబు పైన రాసిన ఆస్తి గురించి కూడా చెప్పి, వాళ్ళు నాకు చేస్తున్న దానికి వాళ్ళకి ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది పల్లవి. పల్లవి చెప్తున్న మాటలన్నీ విన్న ఆరాధ్య ఆనందంగా పల్లవిని హత్తుకుంటూ, అందరితో కలిసి ఆనందంగా ఉండు, మీ అత్తగారిని మామగారిని బాగా చూసుకో, రాబర్ట్ గారితో ఇలానే సంతోషంగా ఉండు, ఇదే నువ్వు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అవుతుంది, అంతేకాకుండా కొత్త బంధంలోకి అడుగుపెట్టిన మీరు నెక్స్ట్ లెవెల్కి కంపల్సరీగా వెళ్ళాలి,
అమ్మ నాన్నలుగా కూడా మారాలి. నాకు తెలుసు నీకు ఒక సందేహం వస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీ ఇద్దరికీ గనక ఎవరైనా పుడితే బాబుని వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో లేదో అని. నాకు మొన్నటి వరకు కూడా ఆ సందేహమే ఉండేది. చాలాసార్లు నేను మీ అన్నయ్యతో కూడా అన్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు ఆస్తి గురించి చెప్పావో అప్పుడే నా అనుమానం మొత్తం పటాపంచలైంది. నిజంగా వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళడం మీ అదృష్టం. నువ్వే కాదు, నేను కూడా చాలా భయపడ్డాను. మీ అన్నయ్యతో వాదించాను కూడా. కానీ మీ అన్నయ్య ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు నేను ఇలా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. మా అనంత్కి త్వరలోనే చెల్లెలు తమ్ముడు రాబోతున్నట్టుగా వాడికి కూడా చెల్లినో తమ్ముడినో తీసుకురావాలి నువ్వు అని అనగానే వాళ్ళ డాడీ వాడు ఇద్దరూ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకు కూడా చెల్లినే కావాలంట అని చిన్నగా కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతూ చెప్పింది పల్లవి. ఏంటో ఈ మగాళ్ళకు అమ్మాయిల పిచ్చి అర్థమే కాదు. ఇదిగో మావాడు మా ఆయన కూడా అలాగే కూతురు పుడుతుందని కాంచుకొని కూర్చున్నారు. అబ్బాయి పుడితే వాళ్ళిద్దరు రియాక్షన్ ఏంటో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది తెలుసా అని అనడంతో అవునా అంటూ నవ్వింది పల్లవి. అలా ఆ రోజు అక్కడే డిన్నర్ చేసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. మళ్ళీ ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ ఆనందంగా ఒకరితో ఒకరు కలిసిపోవడం మొదలుపెట్టారు. అలా మరొక 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలల్లో ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఆఫీస్కి వెళ్తూ మిగతా సమయంలో ఇంట్లోనే అత్తగారితో ఉండడం మొదలుపెట్టింది పల్లవి. దాంతో వాళ్ళిద్దరి మధ్య కూడా క్లోజ్నెస్ చాలా పెరిగిపోయింది. కూతురు లేని ఆవిడ, తల్లి లేని పల్లవి ఇద్దరు తల్లి కూతుళ్ళ కంటే ఎక్కువగా కలిసిపోయి రాబర్ట్ని ఏడిపించడం, అతనితో ఆడుకోవడం మొదలుపెట్టారు. మరి పల్లవి గుడ్ న్యూస్ చెప్పేదెప్పుడో, ఆ ఇంట్లో అందరి కోరిక తీరేదెప్పుడో, ఆరాధ్య డెలివరీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరిగిపోతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.